హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. కూర అయితే చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ పులుసు చేసుకోవచ్చు, మసాలా వేసి ఇగురు కూడా చేసుకోవచ్చండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. 5 నిమిషాలు అయితే మనకి కూర అయితే ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. బాగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేయాలి, అంత బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుని ఫ్రై అవనివ్వాలండి. మనం వారంలో ఒకసారైనా కాకరకాయ కూర తింటే చాలా మంచిదండి. మూత అయితే తీస్తున్నాం చూడండి. ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలాగైతే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవైతే చిన్నగా తరగాలి. చిన్నగా కట్ చేసుకున్నానండి. ముక్కలను అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవైతే వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మూత అయితే పెట్టి మగ్గనిస్తున్నాను. చూడండి, ఇది కూడా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే మనం అర స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నానండి. జీలకర్ర పౌడర్ 1 అర స్పూను, ధనియాల పౌడర్ 1 అర స్పూన్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే కారం కూడా వేసుకోవాలండి. మనకు సరిపడినంత కారం అయితే వేయాలి. కారం అయితే నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. ఇప్పుడైతే చింతపండు పులుపు వేస్తున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను. అదైతే మనం రసం అయితే తీసుకుని వేసుకోవాలి. పులుసు అయితే వేస్తున్నానండి, చింతపండు పులుసు. పులుసు అయితే వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే పడుతుంది. వాటర్ కూడా వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఇది మనం వేయించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిందండి. ఆవిరైతే పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను. చూడండి, కూర అయితే ఎంత గ్రేవీతో అయిందో. చాలా టేస్టీగా కూడా వచ్చింది, బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసారనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.